ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం కలిగిన సెజ్ భూములు తిరిగి రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం పట్ల మండల జనసేన అధ్యక్షులు రావు అక్షయ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం జనసేన పార్టీ అధ్యక్షులు అధికారంలోకి రాగానే సెజ్ రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి పవన్ కళ్యాణ్ పరిష్కారం చేశారని అక్షయ్ అన్నారు. యూకొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇప్పటికే సుమారు 200 ఎకరాల భూమిని రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని మీడియాకు వివరించారు. రైతులందరికీ పూర్తిగా న్యాయం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఉంటే వారికి తెలియచేయాలని, వెంటనే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దొడ్డి దుర్గాప్రసాద్, జనసేన నాయకులు వెంకటేశ్వరరావు, రావు రమేష్, నక్కా మణికంఠ, సానా నాగు, సెజ్ రైతులు పాల్గొన్నారు. మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ని మరి ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి మరి రైతులకి భూములు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్ళిళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్ళికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళ భూములన్నీ ఆన్లైన్లో ఎస్సీజెడ్ అని చూపిస్తున్నాయి, వీళ్ళ భూములు అవుతాయో లేదో, రేపు ఎస్సీజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీదే లేవు, ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చినా మరి వాళ్ళ భూములు ఆల్వో కాదో తెలీదు అన్న పరిస్థితులు మరి ఎస్సీజెడ్ గ్రామాల్లో గతంలో నెలకొంది. మరి ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడైతే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆయన దృష్టికి ఈ ఎస్సీజెడ్ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మరి రైతులకి భూములు ఇవ్వడమే కాకుండా ఇలా ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి మరి తీసుకొచ్చి ఈవేళ రిజిస్ట్రేషన్ అయితే మరి రేపో ఎల్లుండో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మరి వారి పేరు మీదకి మారిపోయి ఉండే పరిస్థితి ఈవేళ నెలకొంది. మరి రిజిస్ట్రేషన్ అయిన 2వ రోజో 3వ రోజో రైతులకి ఆన్లైన్ అయిపోవడం అన్నది మరి ఎంత మంచి విషయమో మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం రైతులు పక్షపాతిగా రైతుల గురించి ఆలోచించి మరి అంత పెద్ద గతంలో చాలామంది పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని వీటికి కన్నా కూడా యువతల పక్క ఎంత తక్కువ మంది ఉన్నా సరే రైతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం, ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము, ఈవేళ మా ఇబ్బందులు తీరిని అని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి అదే రకంగా మరికొన్ని సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎస్సీజెడ్కి సంబంధించి రామరాఘవపురం, రావులపాడు, అలాగే ఉమ్మడివారిపాడు, శ్రీరాంపురం, అలాగే రమణక్కపేట ఇవన్నీ కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రైతులకి 9 ఎకరాల రైతు ఉంటే మరి వాడికి 8 ఎకరాల 50 సెంట్లే రిజిస్ట్రేషన్ చేయడం, మిగతా 50 సెంట్లు ఎటు కాకుండా గాలిలో ఉండటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి మా దృష్టికి రావడం జరిగింది. ఎస్సీజెడ్కి సంబంధించి మన పడా పీడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రత్యేకంగా ఒక అధికారిని పడా పీడీగా మన నియోజకవర్గానికి పంపించడం జరిగిందో పీడీ గారు మేమందరం కూడా ఇలాంటి ఇష్యూస్ని ఈ రైతులు మాకు ఇచ్చిన అర్జీలని పట్టుకొని కూర్చోవడం జరిగింది. మరి పడా పీడీ గారు అతి త్వరలోనే ఎస్సీజెడ్ వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రైతులు ఏదైతే
మరి ఈ మారకం భూముల విషయంలోనైతేనే ఈ బార్డర్ సమస్యలతో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఎస్సీజెడ్ వాళ్ళని, పడా పీడీ గారిని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓ స్థాయిలో కూర్చోబెట్టి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి